ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ, ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 5 రాసుల వారైతే రేపు ఎంతో మహిమాన్వితమైన శ్రావణ పౌర్ణమ, అలాగే రాఖీ పౌర్ణమి. ఇక ఈ శ్రావణ పౌర్ణమి, అలాగే రాఖీ పౌర్ణమి నుంచి కూడా ఈ 5 రాసుల వారికి రాజయోగం, అలాగే విపరీతమైన మహర్దశ పట్టబోతూ ఉంది. అయితే ఏ 5 రాసుల వారికి ఈ రాఖీ పౌర్ణమి నుండి రాజయోగం మరియు మహర్దశ పట్టబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక, ఈ బ్రహ్మాండంలో గ్రహాలు అన్నీ కూడా ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున శ్రావణ పౌర్ణమి, అలాగే రాఖీ పౌర్ణమి రోజున ఈ 5 రాసుల వారి జీవితంలో చీకట్లు తొలగిపోయి అఖండమైన కాంతి ప్రసరించబోతుంది. ఇక ఇది ఏదో ఒక సంవత్సరానికో కాదు, ఏకంగా 10 సంవత్సరాల పాటుగా ఈ 5 రాసుల వారికి అదృష్టం విపరీతంగా వరించబోనుంది. ముఖ్యంగా ఈ 5 రాసుల వారికి ఏకంగా 10 సంవత్సరాల పాటు తిరుగులేనటువంటి రాజయోగాన్ని, మహర్దశను ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని వేల దాన ధర్మాలు చేసినా దక్కనటువంటి అరుదైన అదృష్టం ఇప్పుడు ఆ పరమశివుని యొక్క కృప కటాక్షాల కారణంగా ఇప్పుడు ఈ 5 రాసుల వారి సొంతం కాబోతూ ఉంది. ఇక ఈ యొక్క 5 రాసుల వారి యొక్క జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ఈ 5 రాసుల వారికి అపార కుబేరులుగా మార్చబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రాసుల వారు పడిన కష్టాలు, కన్నీళ్లు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు అన్నీ కూడా ఈ రాఖీ పౌర్ణమి నుండి మటుమాయం కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రహాల యొక్క గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు దేవగురు బృహస్పతి, ఈ 2 అతి ముఖ్యమైన గ్రహాల యొక్క స్థితిగతులు ఈ 5 రాసుల వారికి ఈ రాఖీ పౌర్ణమి నుండి అత్యంత అనుకూలంగా మారడం వల్ల ఈ రాసుల వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతూ ఉన్నాయి. మరి ఏ 5 రాసుల వారికి ఈ రాఖీ పౌర్ణమి నుండి రాజయోగం, మహర్దశ పట్టబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇక ఈ రాఖీ పౌర్ణమి నుండి రాజయోగం మరియు మహర్దశ పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ యొక్క రాఖీ పౌర్ణమి నుండి వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడబోతున్నాయి. అన్ని పనుల్లో విజయాలు పొందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో వీరి యొక్క పనితీరును అందరూ మెచ్చుకుంటారు. వ్యవసాయ రంగానికి చెందిన వారికి కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి నుండి శుభ గడియలు రాబోతూ ఉన్నాయి. ఇక మేషరాశి వారు ఎవరైనా కొత్తగా పనులు ప్రారంభించాలని ఆలోచన చేస్తున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవాలి. గతంలో చేసిన అప్పులు ఈ సమయంలో తీర్చివేస్తారు. ఎవరైతే సరైన ఉద్యోగం లేక బాధపడుతూ తమ సముదారాన్ని జీవితాన్ని నెట్టుకు వస్తున్నారో వారు కోరుకునే ఉద్యోగం తప్పకుండా ఈ రాఖీ పౌర్ణమి తర్వాత లభించబోతుంది. ఇక ఉద్యోగస్తులపై అధికారుల ప్రశంసలు పొందుతారు, అలాగే జీతాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. మేషరాశి వారికి ఈ యొక్క రాఖీ పౌర్ణమి నుండి ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది. వీరికి ఒక మాటలో చెప్పాలంటే రాజయోగం వరించబోతుందని చెప్పుకోవచ్చు. ఇక రాఖీ పౌర్ణమి నుండి అదృష్టం, అలాగే రాజయోగం విపరీతంగా పట్టబోతున్న రెండవ రాశి తులారాశి. తులారాశి జాతకులకు ఈ యొక్క రాఖీ పౌర్ణమి తర్వాత నుండి కూడా అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది. ఈ కాలంలో కొత్త కొత్త ఉద్యోగాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఇక ముఖ్యంగా గతంలో ఆగిపోయిన అన్ని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. 4 వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి. ఫ్యూచర్లో మీకు ఒక పెద్ద పని సక్సెస్ అయ్యి ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. అలాగే ఇది వరకు ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందుతాయి. ఉద్యోగాలు లేని వారికి వారు కోరుకునే మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే విదేశాలకు వెళ్ళాలని, వారి యొక్క విదేశయానం సఫలీకృతం అవుతుంది. విదేశాలకు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు చదువులు కొనసాగిస్తారు. అత్యంత లాభదాయకంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ రాఖీ పౌర్ణమి నుండి కనిపిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఇక ఈ ఆగస్టు 20వ తారీఖున శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి నుండి రాజయోగం, మహర్దశ విపరీతంగా పట్టబోతున్న మూడవ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఈ యొక్క రాఖీ పౌర్ణమి నుండి వీరి జీవితంలో
శుభాలను తీసుకురాబోతోంది. కుంభరాశి జాతకులకు వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతులు పొందేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ కాలంలో ఈ రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారస్తులకు అనుకోని విధంగా లాభాలు వచ్చి పడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడి వల్ల కూడా ఇప్పుడు వీరికి లాభాలు అధికంగా రాబోతూ ఉన్నాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి దిగుబడి బాగా రాబోతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ యొక్క రాఖీ పౌర్ణమి నుండి రాజయోగాన్ని, అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న 4వ రాశి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు ఈ రాఖీ పౌర్ణమి నుండి కూడా మీరు ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది. మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఎంతో వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగుపడతాయి. మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలు పొందుకుంటారు. కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. స్థిరాస్తులపైన పెట్టుబడులు పెడతారు. అధికమైన లాభాలు వస్తాయి. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఇక ఈ రాఖీ పౌర్ణమి నుండి కూడా అదృష్టాన్ని, రాజయోగాన్ని విపరీతంగా పొందుకోబోతున్న 5వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి జాతకులకు ఈ రాఖీ పౌర్ణమి నుండి మీకు అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది. మీ యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా వృద్ధి చెందుతుంది. అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈ యొక్క రాఖీ పౌర్ణమి నుండి శుభప్రదంగా మారబోతుంది. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు కూడా ఆ పరమశివుని ధ్యానం చేసుకోండి. ఇది మీకు ఇంకా శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక వ్యవసాయం చేసేవారికి అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. జీతాలు పెరుగుతాయి. ఇక ఎవరైతే ఈ యొక్క రాశి వారు లక్ష్యం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారో వారి యొక్క లక్ష్యం ఈ రాఖీ పౌర్ణమి నుండి తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి వారి కుటుంబంలో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. 4 వైపుల నుండి మీకు ఆర్థికపరమైన లాభాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. చూసారు కదండి, ఈ 5 రాశుల వారైతే ఈ రాఖీ పౌర్ణమి నుండి అదృష్టాన్ని, రాజయోగాన్ని, మహర్దశను పొందుకోబోతున్నారో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.